హాయ్ నమస్తే నేను మీ అవతార్ అనసూయ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రజాగళమే ఆయుధంగా పనిచేస్తున్న GNK9 టీవీకి స్వాగతం. ఈ నెల మాకు 4,000 రూపాయలు ఇస్తూ 3 నెలలది ఎక్స్ట్రా అమౌంట్ కలిపి 7,000 రూపాయలు ఇచ్చినారు. చాలా ఇప్పుడు మాకు మేము ఏమీ లేక బతికి అసలు కనీసం పింఛన్ లేకుంటే వాళ్ళకు కూడా ఆయన గెలిచి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు చెప్తున్నాం. గెలిచి మాకు 7,000 పింఛన్ ఇచ్చిన దానికి మాకు ఏదో ఒకదానికి ఉపయోగపడి మేము ఉపాసం ఉండే వాళ్ళని ఏదో స్టోర్ రూమ్ కానీ ఇలా వండుకొని అది తెచ్చుకొని ఇల్లు లేకుంటే ఇల్లు బాడిగలు కట్టుకొని బతుకుతున్నాం. మేము ఒంటరిగా ఉండే వాళ్ళకి మాకు ఎంతో సహాయం చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఇళ్ళ స్థలాలు కూడా మాకు సహాయం చేస్తున్నాడని ఆయనకి మేము తెలియజెప్పుకుంటున్నాము. ఆయనకి ఎంతో కృతజ్ఞత. సభ్యులకంతా నమస్కారం. మేము ఈ ప్రోగ్రామ్ ఏం చేయడం అంటే ప్రతి ఇంటికి వెళ్ళి మేము పింఛను అందరికీ ఇస్తున్నాం. ఓటే తేదీ వస్తానే అందరూ ప్రతి ఒక్కరికి పింఛను అందజేయాలని మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మేము ప్రతి ఇంటికి పోయి పెన్షన్ ఇస్తున్నాం. దేనివల్ల అంటే మేము వికలాంగులకు కానీ విడోర్ పెన్షన్ కానీ మరి ఒంటరి మహిళ కానీ ఆ ముగ్గురికి మరి తర్వాత ఎవరెవరికి వర్తిస్తారో ఆ పెన్షన్లకి మేము ఇంటికి పోయి సర్వే చేసుకుంటూ మా పద్ధతి ప్రకారం మాకు చంద్రబాబు నాయుడు ప్రీతం నాయకుడు అతను చెప్పిన ఆదేశాల మేరకు మేము పోయి పెన్షన్ ఇస్తున్నాం. దానివల్ల
అయినా అందరూ ఎట్లుందంటే స్పందన ప్రతి ఇంటికి పోతుంటే కానీ అమ్మ చాలా సంతోషంగా ఉందమ్మా, మన పార్టీ వచ్చింది, మన పార్టీ గెలుచుకున్నామని ప్రతి ఒక్కరూ అంటున్నారు. ఎందుకంటే మేము అంత కృషి చేసినాం, ప్రతి ఇంటికి గడప గడపకు వెయ్యి మేము అమ్మ మన పార్టీ గెలిపించుకోవాలి, మనం ఉన్నాము అని అందరికీ మేము ప్రతి ఇంటికి పోయి గడప గడప పోయి మేము చేయాలి. మన పార్టీ వస్తే మన చంద్రబాబు నాయుడు వస్తే మనకి ఏదైనా కానీ పథకాలు కానీ పని కానీ జాబులు కానీ మరి డిఎస్పీ వదిలినారు, మరి నెక్స్ట్ వచ్చి ప్రతి ఒక్కటి వదులుతారని మనం ఆశిస్తున్నాం. మరి నెక్స్ట్ ప్రతి ఒక్కటి అభివృద్ధి చేయాలని మన చంద్రబాబు నాయుడు చాలా కృషి చేస్తున్నారు. మనకి అమరావతి రావడానికి ప్రత్యేక హోదా కావాలని ప్రతిదానికి మన కోసమని మన ప్రజల కోసమని మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు పోరాడుతున్నాడు. మాకు అభ్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ మన అభ్యర్థి అయిన అనంతపూరు దగ్గుపాటి ప్రసాద్ గారు ఆధారంలో మేము చేస్తున్న పెన్షన్ పంపిణీ ద్వారా మేము ఇంటింటి పోయి పెన్షన్ ఇస్తున్నాము. దానివల్ల ప్రతి ఒక్కరూ జనాల్లోనూ చాలా స్పందన ఉంది. అమ్మ నెక్స్ట్ కూడా మీరే రావాలా, మీరే చాలా చేస్తున్నారు, ప్రోగ్రాములు చేస్తున్నారు, మీరు చాలా శ్రమిస్తున్నారు నేను అని అందరూ ప్రతి ఒక్కరు అంటున్నారు. నా పేరు కల్పనారాణి, 4th డివిజన్ ఇన్ఛార్జ్. అండ్ నేను ప్రతి ఒక్కరికి నేను అందుబాటులో ఉండేటట్లు నేను ప్రతి ఒక్కరి ఇంట్లోని పోయి అందరి ఇంటికి మేము ఏమున్నా కానీ మేము కనుక్కొని మేము చేస్తున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒంటరి మహిళలు ఉన్నారు, చాలామంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకు కూడా పెన్షన్ అందాలని ప్రతి ఒక్కరికి మేము న్యాయం చేయాలని మన పార్టీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి లబ్ధి పొందాలి. ఎందుకంటే అమ్మ మేము పొందలేదు, మీ పార్టీ వచ్చిన తర్వాత అనేక ఉండకూడదు. ఎందుకంటే మన పార్టీ వచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరికి లబ్ధి పొందేటట్లు చేస్తాం. దానివలన మేము ప్రతి ఒక్కరికి ఎవరో సమస్యలు ఉన్నా కానీ వాళ్ళ ఇంటికి పోయి మేము గడప పోయి మేము భవిష్యత్తు గ్యారెంటీ చేసినట్లనే ఇప్పుడు సూపర్ 6 చేసినట్లనే మేము పెన్షన్ కూడా ప్రతి ఇంటికి పోయి మేము డివిజన్ వైజ్గా పోయి బిఎల్ఓలు మేము ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు. మాకు కుటుంబ సభ్యులు అందరూ వచ్చి మమ్మల్ని అక్క మేము కూడా వస్తామని ప్రతి ఒక్కరూ మా ఇంటింటికి మమ్మల్ని పిలుచుకొని పోయి వాళ్ళ పెన్షన్ పంపిణీ చేస్తూ మేమందరికీ కలుస్తున్నాము. మా అనంతపురం ఎమ్మెల్యే గారికి మరి ఎంపీ గారికి మా ప్రియతమ నాయకుడు మా చంద్రబాబు నాయుడికి మేము చాలా కృతజ్ఞత తెలుపుతున్నాము. అతని ద్వారా మేము ప్రతి ఇంటికి మేము పోతున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ప్రజలు కూడా చాలా సంతోషంగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ అక్క మరీ కూడా మీరే వస్తారు అంటున్నారు. అది అంత ప్రజల పైన అభిమానం ఉంది. అతను మన చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడికి అంత ప్రేమ అభిమానం తెలుసుకున్నారు కాబట్టి మనల్ని గెలిపిస్తున్నారు. దానివల్లనే మన ప్రతి ఒక్కరు నాయకులు మంచి చేయాలని నేను కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ భరోసా 7,000 రూపాయలు ఇచ్చినందున పండగ జాతర జరుగుతోంది. చంద్రబాబు గారికి పాలాభిషేకం చేస్తున్నారు ప్రజలు. చాలా స్పందన ఉంది. అధికారులు కూడా మాకు సహకరిస్తున్నారు. ఇంటింటి పింఛని కార్యక్రమం చేస్తున్న వల్ల మాకు కూడా ఉత్సాహంగా ఉంది. ఇలాంటి పథకాలన్నీ ప్రజల్లో బాగా అందుతున్నాయని మా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ అన్న గారి ఆదేశాల మేరకు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు మేము కార్యకర్తలు కట్టుగా అధికారులతో కలిపి ఇంటింటికి పింఛని నిర్వహిస్తున్నాము. 1వ డివిజన్, 4వ డివిజన్ లక్ష్మీ అక్క గారు, కల్పన అక్క గారు బాగా శ్రమిస్తున్నారు. ఇంటికి వెళ్తుంటే పెద్దోళ్ళందరూ చేతులు ఎత్తి మొక్కుతున్నారు. మరి 20 ఏళ్ళ పాటు చంద్రబాబు సీఎం కావాలా, చాలా ఆనందంగా ఉంది. మాకు మైనార్టీ నాయకులు 1వ డివిజన్ షేక్ ఇమ్రాన్. చంద్రబాబు ముఖ్యమంత్రి గారికి నమస్కారాలు. ఈరోజు మాకు వికలాంగుల పింఛన్ వచ్చి 3,000 రూపాయలు ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు. తర్వాత ఈరోజు ఇంటికి వచ్చే 6,000 రూపాయలు ఇస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉన్నారు. తర్వాత ఇంకోటి సార్, మాకు ఏమైందంటే వాళ్ళకి పెంచినట్లే మాకు ఏప్రిల్ నుండి ఇస్తామని చెప్పినారు. కానీ కొన్ని మీటింగ్లో మదనపల్లి మీటింగ్ కానీ ఇక్కడ ధర్మవరం మీటింగ్ కానీ చెప్పారు సార్ మాకు. కానీ తర్వాత ఇవి లేదు, ఈరోజు 6,000 ఇస్తున్నాము. అందుకోసమై 6,000 రూపాయలు తీసుకుని మొత్తం ట్యాప్ అంతా వచ్చినారు సార్. వాళ్ళంతా వచ్చి మా ఇళ్ళ కాడ ఇస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది.